నుంచి కూడా తెలంగాణ ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి అంశం. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం రాజుతో పోరాటం, నిజాం రాజు తర్వాత పోరాటంతో కంటిన్యూయేషన్ లో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటము ఇదంతా జరిగినటువంటిది. ఆ తర్వాత కలిపినటువంటిది ఆంధ్ర తెలంగాణను 1956లో కలిపినటువంటిది. ఇదంతా ఒక ఎత్తు. ఆ తర్వాత కలిపిన తర్వాత 1969 చెన్నారెడ్డి నేతృత్వంలో ఒక తెలంగాణ ఉద్యమం రావడం, ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి, కానీ ఆ రాజకీయ పార్టీ కూడా సక్సెస్ కాలేకపోవడం, గెలిచింది కానీ తెలంగాణ సపరేట్ గా ఉండాలి మాకు వెనకట్టున్నట్టు అనే కోరిక నెరవేర్చలేకపోవడం. తర్వాత అనేక రకాలుగా వివిధ రాజకీయ సంస్థలు, ఉద్యమ సంస్థలు కొన్ని కొన్ని పుట్టుకొచ్చినాయి. తెలంగాణ విద్యావంతులు రకరకాలుగా వచ్చాయి. కానీ ఎప్పుడైతే 2001లో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని స్థాపించారో ఆ తర్వాతనే తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద పెనుమార్పు జరిగినటువంటి అంశం టిఆర్ఎస్ ద్వారా. ఎందుకు ఆ రాజకీయ పార్టీ ద్వారా లక్ష్యాన్ని సాధించడం అనేది ఉద్యమ పందాన్ని, అది ప్రజాస్వామ్య పందాన్ని ఎన్నుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించిన ఒక రాజకీయ పార్టీ. అది 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ 25 సంవత్సరాలు నిండుతున్నటువంటి దశ ఈ ఏప్రిల్ 27వ తేదీ. ఆ సందర్భంగా ఆ రాజకీయ పార్టీ ఒక పెద్ద బహిరంగ సభను పెట్టుకొని పరిణామాలను విశ్లేషించుకోవడం, ఈ 25 సంవత్సరాల కాలంలో ఉద్యమం చేసినటువంటిది, సక్సెస్ అయినటువంటిది ఉద్యమం, ఆ తర్వాత 10 ఏళ్ళు ఆ పార్టీ పరిపాలన చేసినటువంటిది, ఇప్పుడు ఓడిపోయినటువంటి ప్రతిపక్షంలో కూడా ఉన్నటువంటి ఇన్ని పాత్రలు పోషించినటువంటిది తెలంగాణ. ప్లస్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం చూసుకున్నా ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఇంకొకటి లేదు సక్సెస్ఫుల్ గా. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్, కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడినటువంటి టిఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ. ఈ రకమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయి ఎందుకు దీనికి సంబంధించి ఓటమి తర్వాత ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించుకుంటున్నటువంటిది. ఇది ఒక వాస్తవానికి కూడా చూసినట్లయితే తెలంగాణ 2001కి ముందు ఉన్నటువంటి తెలంగాణ వాస్తవానికి అన్ని రంగాల్లో కూడా ఏ రంగాల్లో ఎక్కడ చూసినా ఒక ఆధిపత్యం, తెలంగాణ ఒక ఆత్మనూన్యత, తెలంగాణ సమాజమే కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వివిధ పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకుల్లో కూడా ఒక ఆత్మనూన్యతా భావం. ఎందుకంటే మనం తక్కువ వాళ్ళం అనేది, ప్లస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పెత్తనం బాగా పెరిగినటువంటిది, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో పెరిగినటువంటి పెత్తనం, ఆఫీసర్స్ వాళ్ళే కింది స్థాయిలో ప్రతి ఇంక్లూడింగ్ మీడియా సంస్థల్లో కూడా ప్రతిదీ వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నటువంటి సందర్భం 2001. ప్లస్ కరువు కాటకాలు, అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన విపరీతమైనటువంటి దోపిడీకి గురైనటువంటి అంశం తెలంగాణ. ఆ సందర్భంలో ఒక ఆత్మనూన్యత భావంతో ఉన్న తెలంగాణ సమాజానికి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పెట్టి ఒక ఉద్యమ చైతన్యం, ముఖ్యంగా నీళ్ల విషయంలో కూడా. ఇప్పుడు ఒకవైపు కాలువలకు, నాగార్జున సాగర్ సంబంధించిన గుంటూరు కాలువలకేమో ప్రభుత్వమే బిల్లులు కట్టేది, అప్పుడు ఎత్తిపోతల పథకాలకు. నల్గొండ వైపు ఉన్నటువంటిది రైతులు డబ్బులు వేసుకొని, అంత కరువు కాటకాలు, ఇబ్బంది, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రైతాంగమే బిల్లులు కట్టుకునేట్టు అంత వివక్షతకు గురి చేసినటువంటి ప్రాంతము ఆ రాజకీయ నేతలు, అప్పుడు పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఎవరైనా. ఆ రకమైనటువంటి తెలంగాణ నుంచి ఉద్యమాన్ని ఒక పార్టీగా పెట్టి ఉద్యమం ప్రజాస్వామ్య పందా ఎందుకొని ఎలక్షన్ లో పోటీ చేసి సీట్లు సాధించుకొని రకరకాల ఉద్యమ పందాలు చేసి ఒక 2014లో తెలంగాణ ఏర్పాటుకు కారకమైనటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ నిలబడిపోయింది. అది అవునన్నా ఆ తర్వాత ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసి గెలిపించి 2 టర్ములు గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఒక కీలక, ఎందుకంటే రజతోత్సవం ప్లస్ ఓటమిలో ఉన్నటువంటి పార్టీని మళ్ళీ పూర్తి స్థాయిలో ఆ రాజకీయ పార్టీగా చైతన్యం, ఆ పార్టీ కార్యకర్తల్లోకి మళ్ళీ అధికారంలోకి రావాలి మా నేతృత్వంలో అనేది ప్రజలకు, అదేవిధంగా పార్టీ క్యాడర్ కు ఒక ఉత్తేజం నింపడానికి కావాల్సినటువంటి బహిరంగ సభ. రాష్ట్రం మళ్ళా ఏ రకమైనటువంటి వాస్తవానికి కూడా ఏంది, ఒక ప్రాంతీయ అస్తిత్వంతో ఏర్పడినటువంటి పార్టీ, ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటిది. ఇప్పుడు అట్లాంటి ప్రాంతీయ అస్తిత్వం మిస్ అవుతుంది. మిస్ అవ్వడం మన కళ్ళారా చూస్తున్నాం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పెట్టుకొని 16 ఎంపీలు గెలవడంతో ఢిల్లీని శాసిస్తున్నటువంటిది ఉంది. అదే మనం తెలంగాణకు సంబంధించిన ఒక ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీ లేకపోవడం కూడా
ఇప్పుడు ఢిల్లీ గానికి ఇటు రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి అంశం ఢిల్లీ వాళ్ళని అడగాలి, వేరే వాళ్ళేమో గుజరాత్ వాళ్ళని అడుగుతున్నారు. అదే మరి ఇప్పుడు బీహార్ కు వర్తిస్తలేదు, అదే విధంగా చంద్రబాబు నాయుడుకు వర్తిస్తలేదు. కాంగ్రెస్ తో ఉన్నటువంటి డిఎంకే ఉన్నది అనుకోండి, తమిళనాడులో డిఎంకే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఒక శాసించే ఎన్డీఏ కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు ఎన్డీఏ యూపీఏ సంబంధించిన వర్గాల్ని ఇండియా కూటమిని శాసించే సిచ్యువేషన్ లో ఉన్నారు డిఎంకే కూటమి కూడా. ఆ ప్రాంతీయ అదేవిధంగా బెంగాల్లో ఏ కూటమి మమతా బెనర్జీ గురించి కూడా ఆ రకమైన దేశంలోనే ఉన్నారు, కీలకమైనటువంటిది. అదే మరి తెలంగాణ ఒక ఎందుకు ఇట్లా అయిపోయింది అనేది కూడా ఓ రకంగా తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదీ మనం ఢిల్లీ మీద ఆధారపడేటువంటి అంశం. ఫైనాన్షియల్ గా మనం డబ్బులు కేంద్రానికి ఇస్తున్నప్పటికీ మళ్ళా మనం ఫైనాన్షియల్ గా శాసించో లేకపోతే హక్కుగా ఎక్కువగా తీసుకునేటువంటి సిచ్యువేషన్ లో లేం. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడినటువంటి సిచ్యువేషన్. అదే ఆంధ్రప్రదేశ్ గాని బీహార్ గాని ఎలా ఉన్నారు, వాళ్ళు శాసించి తెచ్చుకుంటున్నారు. మాకు ఇస్తావా ఇయ్యవా, మేము సపోర్ట్ చేస్తున్నాము, మా ద్వారా మీరు ఆధారపడి ఉన్నారని. ఆ సిచ్యువేషన్ మనం కోల్పోయినాం. ఈ 25 సంవత్సరాల కాలంలో తెలంగాణ సంబంధించిన ఆత్మన్యూన్యత భావం నుంచి ఎదిగి దేశానికి అన్నం పెట్టేటువంటి సిచ్యువేషన్, ఆ తర్వాత డబ్బులు ఇచ్చేటువంటి సిచ్యువేషన్, దేశానికి డబ్బులు ఇస్తున్నాం. అంతకుముందు నిరంతరం డబ్బుల కోసం వెనుకబడిన ప్రాంతం అని ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు రాలేదంటారా? జరిగింది అంతేనండి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాకనే కదా సరైనటువంటి వివక్షత. కేంద్రం ఉన్నటువంటి దాంట్లో ఓన్లీ ట్యాక్స్ డెవల్యూషనే తప్ప చట్ట ప్రకారం హక్కు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి నిధులే తప్ప అదనంగా వచ్చినటువంటి లేవు. ఇప్పుడు అసలు లేకుండా పోతున్నటువంటిది ఎవరి లేనట్టు. ఎందుకు రీజను పక్క రాష్ట్రానికి ఎక్కువ పోతూనే కళ్ళారా చూస్తున్నాము. వాళ్ళకు ఉన్నటువంటి అమరావతికి ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నారు నిధులు, పోలవరానికి ఇస్తున్నారు. ఈ అన్నిటికి కారణం ఏంది? మనం అస్తిత్వం కోల్పోయినటువంటిది కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి చైతన్యం కొరవడిందా అనేది చూడాల్సినటువంటిది. టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు టిఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు 25 సంవత్సరాల సందర్భంగా ఆ పార్టీ